ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దివ్యకి యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా లారీ వాడితో ప్రమాదం ఉంటుందనుకుంటే నేనెక్కిన ఆటో వాడి దివ్యని బైక్ తో గుద్దాడు. అను మేడంకి కరెంటు వల్ల ప్రమాదం ఉంటుందని ముందే కోడ్ లాంగ్వేజ్ లో అర్థమైనప్పటికీ ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉందో కనిపెట్టలేకపోయాను. ఎందుకు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి? ఈ టైర్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? పిల్లలు ఎవరైనా ఆడుతూ వేసిన టైరా ఇది? ఎవరూ లేరు, మరి ఈ టైర్ ఎలా వచ్చింది? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుగా ఉంది. మళ్ళీ ఏదో జరగబోతుంది. బురద టైర్ దేనికి గుర్తు? ఈ కలర్ డబ్బా దేనికి సింబాలిక్? ఏదో జరగబోతుంది. మళ్ళీ ప్రమాదం జరగబోతుందన్నట్టుగానే ఈ ఇన్సిడెంట్స్ చెప్తున్నాయి. టైరు, కలర్ డబ్బా, ఏదో రహస్యం దాకుంటుంది. మీ బంగారం తాకట్టులో ఉంటే మా డబ్బులతో మీ బంగారాన్ని విడిపిస్తాం. మీ బంగారాన్ని విడిపిస్తాం. మీ బంగారం చాలా విలువైనది. మీ బంగారాన్ని ఈ రోజు వదులుకుంటే మళ్ళీ రేపు రమ్మంటే రాదు. బంగారాన్ని వదులుకోవద్దు. మీ బంగారానికి డబ్బులు మేం కడతాం. మీ బంగారాన్ని మరీ జాగ్రత్త చేసుకోండి. బంగారం గురించి ఇలా కూడా అనౌన్స్ చేస్తారా? మీ బంగారాన్ని మీరు జాగ్రత్త చేసుకోండి. బంగారం విడిపిస్తాం. మీ బంగారాన్ని విడిపిస్తాం. బంగారం విడిపిస్తాం అంటున్నారు. బంగారం అంటున్నాడంటే మా బంగారాజు బాబయ్య. అంటే ఈసారి ప్రమాదం బంగారాజు బాబాయ్కా? మీ బంగారాన్ని మేం విడిపిస్తాం. ఆటో 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 ఈ విషయం బంగారాజు బాబాయ్కి ఫోన్ చేసి చెప్పాలి. The subscriber cannot be reached. బాబాయ్ ఫోన్ కలవట్లేదేంటి? ఇప్పుడేం చేయాలి? పిన్నికి ఫోన్ చేద్దాం. ఎలాగైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. హలో పిన్ని, నీ పక్కన బాబాయ్ ఉన్నాడా? లేరు సుందరి, బయట ఏదో పనుందని వెళ్లారు. దేనికమ్మా? నేను తర్వాత మాట్లాడతాను పిన్ని.
సుందరి ఏంటమ్మా ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. అమ్మా అవన్నీ తర్వాత చెప్తాను, ముందు కార్ తాళాలు తీసుకురా, వెళ్ళు. సరే సరే. సుందరి అయ్యో సుందరి సుందరి అయ్యో మంచి పూలకుండి, దీన్ని నాశనం చేశారు కదా. ఏ సావిత్రమ్మ, మా పర్మిషన్ లేకుండా మా కారుని సుందరి ఎందుకు తీసుకెళ్ళింది? ఏమో అను, హడావిడి పడిపోతూ నేనెక్కడికి అని అడిగినా ఏం సమాధానం చెప్పకుండా టెన్షన్ గా వెళ్ళిపోయింది. అంత టెన్షన్ గా వెళ్తూ దారిలో ఎవరి ప్రాణాలు తీయాలని? అయినా కారు కావాలని అడిగేది లేదా? అసలు ఆ మొహానికి కారు నడపడం వచ్చా? ఇక్కడే పార్కింగ్ ప్లేస్ లోంచే సరిగ్గా తీయలేదు. అంత అర్జెంటుగా ఎవరి దగ్గరికి వెళ్ళింది? అను ఏం మాట్లాడుతున్నావు? ఏమో, పూల కుండీలను తొక్కించుకుంటూ అంత రాశిగా వెళ్ళింది అంటే బహుశా సుందరి కడుపులో బిడ్డకు తండ్రొచ్చినట్టున్నాడు. అను నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతోందా? ఏం మాటలవి? మరెక్కడికి పోయింది? నీకు చెప్పకుండా పోవడం అంటే అది జరిగేది కాదు. కానీ నిజం చెప్పు, సుందరి ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళింది? అది తెలిస్తే నువ్వు అడిగినప్పుడే చెప్పేదాన్ని కదా. అది తెలియకే కదా నేను కూడా టెన్షన్ పడేది. ఇప్పుడు కారులో వెళ్ళింది అంటే ఇందాక నేనన్నదే కరెక్ట్ అయి ఉంటుంది. కడుపులో పాపకు తండ్రి ఎవరో తెలియబోతోంది కాబట్టి సుందరి రాక కోసం ఎదురు చూద్దాం. తల్లి కూతుళ్ళు ఒకే మాట మీద భలే ఉంటారు కదా. తను పలానా చోటుకి వెళ్తున్నాను అని నీకు చెప్పడం, నువ్వు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచడం. అంటే ఇప్పటి వరకు నీకు సుందరి ప్రతి విషయాన్ని చెప్పేసిందని అర్థమవుతుంది. అన్ని విషయాలు చెప్పకపోవచ్చు, కొన్ని మాత్రం చెప్తుంది. ఆ కొన్నిటిలో ఇప్పుడు సుందరి ఏ పని మీద వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది నీకు చెప్పింది. నిజం అను, పొట్టు. తను ఎక్కడికి వెళ్తోందో నాకు చెప్పలేదు. ఆహాహా, తల్లి కూతుళ్ళు బాగానే నాటకం ఆడుతున్నారు. నిజం అను, నాకు నిజంగానే తెలీదు. పోనీ నీ ముద్దుల కూతురే దివ్యను చంపబోయిందనే విషయం కూడా నీకు ముందే తెలీదా? నన్ను కూడా కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని చూసింది. ఈ విషయం నీకు ముందే తెలుసా లేదా? తెలీదు. షట్ అప్. సుందరి నీకు చెప్పకుండా ఏ పని చేయదని నాకు తెలుసు. అసలు సుందరి వేసే ప్లాన్స్ లో సగం స్కెచ్ వేసేది నువ్వే. అను ఏ ఎందుకు అరుస్తున్నావు? నేను చెప్పేది తప్పా? తప్పు తప్పు తప్పు. నువ్వు తప్పుడు ఊహలతో తప్పుడు ఆలోచనలతో నువ్వు ఎదుటి వాళ్ళని చూస్తున్నావు. ముందు నువ్వు చూసే చూపు మార్చుకో. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందాను. నా బిడ్డ వెళ్ళిన దగ్గర నుండి నన్ను నీ చెత్త ప్రశ్నలతో వేధిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదను. నా కూతురు నిన్ను గౌరవించొచ్చు, మర్యాదతో పలకరించొచ్చు. ఈ ఇంట్లో ఉంటున్నందుకు నేను కూడా నీ మాటకు విలువిచ్చి నిన్ను గౌరవిస్తుంటే నా విలువ నీకు అర్థం కావడం లేదు. నా కూతురు నాతో ఒట్టు పెట్టించుకుంది కాబట్టి నేను చాలా విషయాల్లో సహనంతో ఉంటున్నాను. అది నువ్వు అర్థం చేసుకుంటే నీకే మంచిది.